మన తెలుగు సింగర్ మరోసారి ఇండియన్ ఐడల్ టైటిల్ సాధించాడు. బాహుబలి చిత్రంలో మనోహరి, దమ్ము సినిమాలో రూరల్ పాట పాడిన రేవంత్ తాజాగా ఇండియన్ ఐడల్ టైటిల్ సాధించాడు. గతంలో ఇండియన్ ఐడల్ టైటిల్ సాధించిన తొలి తెలుగు సింగర్ గా శ్రీరామచంద్ర రికార్డ్ సృష్టించాడు. ఇప్పుడు మరోసారి రేవంత్ ద్వారా తెలుగు సింగర్ సత్తా చాటాడు. హిందీ భాషపై పట్టు లేకపోయినా ఉత్తరాది సింగర్ల నుంచి ఎదురైన పోటీని తట్టుకుని విజేతగా నిలిచాడు రేవంత్. ఏకంగా మాస్టర్ బ్లాస్ట్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా ఇండియన్ ఐడల్ సీజన్ 9 టైటిల్ అందుకున్నాడు. పంజాబ్ సింగర్ ఖుదాబక్షు ఈ పోటీలో ఫస్ట్ రన్నరప్ గా నిలవగా, మరో తెలుగు సింగర్ రోహిత్ సెకండ్ రన్నరప్ గా నిలిచాడు. విజేతగా నిలిచిన రేవంత్ కు 25 లక్షల రూపాయల నగదుతో పాటు మహీంద్రా KUV 100 వెహికల్, సోనీ మ్యూజిక్ తో ఒప్పందం బహుమతిగా దక్కాయి. అరే మావా వినరా మావా, లవ్ లో టైపులను సును రే మావా. అరే మావా వినరా మావా, లవ్ లో టైపులను సును రే మావా. ఒకటోది ఊరించే ఫేస్బుక్ ప్రేమ, రెండోది. రేవంత్ పూర్తి పేరు లొల్లా వెంకట రేవంత్ శర్మ. 1990 ఫిబ్రవరి 10న శ్రీకాకుళంలో జన్మించాడు రేవంత్. ఇతని విద్యాభ్యాసం విశాఖలో కొనసాగింది. ఆ తర్వాత సింగింగ్ కెరియర్ హైదరాబాద్లో సాగింది. తెలుగులో పలు టీవీ ఛానళ్లలో సాంగ్స్ పోటీలో పాల్గొన్న రేవంత్ సినిమాల్లో పాటలు పాడాడు. ఇప్పుడు ఇండియన్ ఐడల్ విజేతగా నిలవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. గాయకుడిగా బాలీవుడ్లో స్థిరపడ్డం రేవంత్ ఆశయం. వద్దంటూ చెప్పినా కదంటూ ఆపినా నా మనసే నిన్నే తలచినదే. కాసేపు నీవు హాపేసినా ప్రాణాలు తోడుండునా. వెంటాడే నీ మాట, నీ మౌనం, నీ ధ్యానం, తెలుగోడి సత్తా ఏంటో జాతీయ స్థాయిలో చాటి ఇండియన్ ఐడల్ టైటిల్ సొంతం చేసుకుని సగర్వంగా తిరిగి వచ్చిన రేవంత్ కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు రేవంత్ కు. అక్కడి నుంచి విశేషాలు మా ప్రతినిధి తరుణ అందిస్తారు. కాన్ఫిడెన్స్ అండ్ హార్డ్ వర్క్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ప్రూవ్ చేశారు రేవంత్. సో రేవంత్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది అసలు? వాట్ వెంట్ ఇన్ యువర్ హార్ట్ అండ్ మైండ్ అనౌన్స్ చేయగానే? చాలా హ్యాపీగా ఉందండి. సీరియస్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నార్త్ సైడ్ నుంచి కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. ఖుదాబక్ష్ అండ్ సౌత్ నుంచి ఇద్దరం ఉన్నాం, నేను రోహిత్. ముఖ్యంగా నేను రోహిత్ ఇద్దరం ఫైనల్స్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే బికాజ్ మన తెలుగు వాళ్ళం ఇద్దరం అక్కడ ఉండేసరికి ఒక చిన్న ధైర్యం వచ్చింది. రోహిత్ని చూసి నాకు ధైర్యం వచ్చింది, అండ్ నాకు చూసి రోహిత్ ధైర్యం వచ్చింది. ఎందుకంటే మేము ఇద్దరం చాలాసార్లు అనుకున్నాం. అండ్ ఫైనల్ ఒక రకంగా మేమందరం గెలిచినట్టే.
అండ్ ఒక రకంగా నా దృష్టిలో మేమందరం గెలిచినట్టే. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ సచిన్ గారి ఆ చేతుల మీదుగా ఈ అవార్డు రావడం అండ్ ఆ పేరెంట్స్ అందరూ ఆ సమక్షంలో అండ్ ప్రపంచంలో కొన్ని కోట్ల భారతీయుల ముందు నిజంగా ఇది ఒక ప్రైడ్ మూమెంట్. అండ్ తర్వాత బికాస్ ఆఫ్ నా హార్డ్ వర్క్ అండ్ అందరి సపోర్ట్ ఉంది కాబట్టి ఇది సాధ్యమైందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇక్కడ నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ అంతా అక్కడ నాకు బాగా ఉపయోగపడింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై గురువుస్, మై పేరెంట్స్, రెస్పెక్ట్ మొత్తం అందరికీ అండి. ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో బాలీవుడ్లో మీ ఆఫర్స్ గురించి చెప్పండి. అంటే ఇండియన్ ఐడల్ వచ్చిన తర్వాత చాలా ఎవెన్యూస్ ఓపెన్ అయిపోయాయి మీకోసం. అంటే రీసెంట్లీ ఒక రియాలిటీ షోలో పాడానండి. నెక్స్ట్ సోనీలో నిర్వహిస్తున్న సబ్సే బడా కళాకార్ అని. సో దాని ద్వారా నా బాలీవుడ్ ఎంట్రీ అయింది. సో తప్పకుండా మంచి మంచి ఆఫర్స్ వస్తాయని వెయిట్ చేస్తాను. ఎందుకంటే కాంపిటీషన్ ఇంకా 2 రోజులే జరిగింది కాబట్టి ఆఫర్స్ గురించి అడిగితే నేను చెప్పలేను. ఇంకా టాలీవుడ్ నుంచి ఎవరెవరు విషెస్ ఇచ్చారు? ఎవరి విషెస్ మీకు అసలు బాగా అనిపించింది? అందరూ అండి, చాలామంది చాలా బాగా సపోర్ట్ చేశారు. మా సింగర్స్ అందరూ కూడా మన తెలుగు అబ్బాయి అంటూ అందరూ కూడా రేవంత్ మన తెలుగోడే, అందరూ కూడా సపోర్ట్ చేయండి, ఓడ్చని చెప్పి మా కోచింగ్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా అంత సపోర్ట్ వస్తుందని. అండ్ అందరికీ కూడా టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరికీ అండ్ మెయిన్లీ చెప్పాలంటే అండి ఐఏఎస్ ఆఫీసర్ జానకి గారు అండ్ తర్వాత లియోనియా చైర్మన్ రాజు గారు అండ్ తర్వాత ఉపాసన గారు అండ్ చాలామంది ఎంతోమంది చాలా హెల్ప్ చేశారు. అండ్ నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. అండ్ నాకు నా ఈ విజయం మనందరిది. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు మేము ముగ్గురం కూడా విన్నర్సే, నేను, ఖుదాబక్ష్ అండ్ రోహిత్. కాకపోతే ఆ రోజు కాంపిటీషన్లో గెలుపు నెంబర్ 1 అనేది ఒక స్థానం కాబట్టి ఆ స్థానం నిజంగా నాకు రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పైన థ్యాంక్ యూ సో మచ్ అండి. భాష రాకపోయినా ఇందులో వెళ్ళి గెలిచాను అంటే అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ నా హార్డ్ వర్క్ దానికి తోడు మీ అందరూ సపోర్ట్. ఎందుకంటే టాప్ 8 నుంచి అంతా కూడా ఓటింగే కాబట్టి అంతే. అండ్ టాలీవుడ్ బాలీవుడ్ రెండూనండి. సో రెండు కూడా చేసుకుంటూ వెళ్తాను. ఓకే, సో ఇండియన్ ఐడల్ విన్ మీ లైఫ్ని ఎలా చేంజ్ చేసింది? నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. అవకాశాల కోసం వెయిటింగ్. చాలా హ్యాపీగా ఉందండి. అవకాశాల కోసం వెయిటింగ్. అండ్ అగైన్ ఎందుకంటే ఈ 4 months ఆ తెలుగులో చాలా పాటలు మిస్ అయ్యాను. అండ్ మళ్ళీ వాటన్నిటిని రీప్లేస్ చేయాలంటే కొంత టైం పడుతుంది. బట్ డెఫినెట్లీ అగైన్ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఏముంది మళ్ళీ మామూలే అగైన్ వర్క్స్ రికార్డింగ్స్ అన్ని. ఇంకా దాని గురించి ఏం తెలియదండి డీటెయిల్స్. నెక్స్ట్ దుబాయ్లో కూడా టూర్ చేస్తున్నారు, దాని గురించి చెప్పండి. దుబాయ్లో అంటే అక్కడ మన తెలుగు వాళ్ళు నిర్వహిస్తున్న ఒక షోకి మేము వెళ్తున్నాను. అందులో నేను కూడా వన్ ఆఫ్ ద చీఫ్ గెస్ట్గా వెళ్తున్నాను. ఇప్పుడు रांझन दे यार बुलाया सुन ले पुकार बुलाया तू ही तो यार बुलाया मुर्शिद मेरा థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. చూశారు కదా, అసలు ఈ విజయం రేవంత్ది కాదు మన అందరిది అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివారెడ్డితో తరుణ్, RTV9 హైదరాబాద్.